హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. సో పిల్లలైతే ఇద్దరు సమ్మర్ హాలిడేస్కి వస్తున్నారు. సో కొద్దిగా ఇంట్లో గ్రాసరీస్ అయిపోయింటే ఇంక వాటిని నేను తెప్పించుకున్నాను. ఇంకా పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మధ్యలో వెళ్ళడానికి కుదరదు షాపింగ్కి అంతా. సో అందుకని ఒకేసారి నేను ఒక లిస్ట్లో రాసుకునేసి ఏం కావాలనేది తెప్పించుకున్నాను అనమాట. లాస్ట్ వీక్లో ఒక వీడియో పెట్టాను. మీలో ఎవరైనా చూసింటే నాకైతే కామెంట్ చేయండి. ఆ వర్షాలకైతే ఇల్లు మొత్తం క్లీన్గా నిండిపోయిందండి. అసలు నాకైతే దాదాపు ఒక 4-5 డేస్ దాకా క్లీన్ చేయడానికి పట్టింది. సో మొత్తం కింద ఉన్నటువన్నీ మొత్తం నానిపోయాయి. సో ఓపికగా అయితే మొత్తం నీట్గా ఆరబెట్టుకున్నాను. సో నేను గ్రాసరీస్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చితే నేను కొన్నా అనమాట. చూడ్డానికి బాగున్నాయి, వైట్ కలర్వి. చిన్న చిన్న బీడ్స్ లాగా అనిపిస్తే నాకు తీసుకోవాలనిపిస్తే తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ మా అబ్బాయి చేత అయితే ఇచ్చాను ఈ గ్రాసరీస్ మొత్తం నింపమని చెప్పి. సో నాకు పిల్లలతో భయం లేదనమాట. చిన్న చిన్న పనులన్నీ నాకు చేసిస్తుంటారు. హెల్ప్ బాగా చేస్తారనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ అయితే ఇంకా నేను హనీ అయిపోయింది. సో అపోలో నుండి తెప్పించుకున్నాను అనమాట. దీంట్లో అయితే షుగర్ ఉండదు. సో నేను హాట్ వాటర్ తీసుకొని హనీ వేసుకొని తాగుతాను అనమాట డైలీ మార్నింగ్. 2 స్పూన్స్ హనీ, ఒక లెమను, హాట్ వాటర్ ఒక గ్లాసు నేనైతే డైలీ తీసుకుంటాను మార్నింగ్. నాకు ఇది బాగా అలవాటు అయిపోయిందండి ఇది తాగటం. మీరు ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను హనీ వాటర్ తీసుకున్న తర్వాత నేనేం 3 అవర్స్ దాకా ఏం తీసుకోను. సో ఈరోజైతే చపాతీ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే మా అబ్బాయికి ఇష్టమైన వంట పెసరపప్పు చపాతీ. వాడికి ఇష్టమైన ఫేవరెట్ డిష్ అనమాట. వాడు డే అంతా తినమన్నా కూర్చొని తినేస్తూ ఉంటాడు. సో వేరేం పెట్టమని కూడా అడగడు. సో ఇది మనం వండి పెట్టేసామనుకోండి, సో వాడికి ఆకలి వేసినప్పుడు తినేసి సైలెంట్గా ఉండిపోతాడు. మా బాబుకి ఈరోజు వర్క్ ఎక్కువైపోయింది. సో ఈ టిఫిన్ తిన్న తర్వాత వాడికి ఇంకొక వర్క్ చెప్పాను అనమాట. ఏంటంటే అది మేమున్న ఇంటి పక్కన ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో ఒక ట్యాప్ అయితే ఆన్ అయిపోయిందండి. అది ఆన్ అయిందా లేకపోతే విరిగిపోయింది అయితే నాకైతే తెలియదు. 2-3 రోజుల నుంచి నేను వంట చేసేటప్పుడు అయితే నేను గమనిస్తూ ఉన్నా. సౌండ్ వస్తుంది, వాటర్ వెళ్ళిపోయేది. సో చాలా వేస్ట్ అవుతున్నాయి నీళ్ళు. సో నేనైతే మా అబ్బాయికి చెప్పాను, నువ్వు వెళ్ళేసి ఇంకా ట్యాప్ కట్టేసిరారా అంటే, సరే వాడు టిఫిన్ తిన్న తర్వాత వెళ్ళాడు. వాడు తినకముందే వెళ్ళిపోయినాడు. నేను ఫస్ట్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి తింటాను అన్నాడు. సో నీ ఇష్టం వెళ్ళరా అంటే ఇంకా వెళ్ళాడు పాపం. సో గోడ దుమ్మకడం అయితే అటువైపు దుంకేశాడు. సో మళ్ళీ రావటం వాడికి కష్టమైంది. అంటే చాలా లాంగ్ ఉంది అన్నమాట. ఆ గోడ అనేది చాలా హైట్ ఉంది, ఎక్కటం కుదరటంలే.
సో చాలా తంటాలు పడి అయితే ఏదోలా అయితే వచ్చేసాడు. సో మేము కూడా చాలాసేపు నవ్వుకున్నాం, వాడికి ఎక్కటం రాదు. సో ఈ విధంగా అయితే ఎక్కటం దిగటం ఇదే సరిపోయింది వాడికి. ఓ 2 hours దాకా తంటాలు పడినాడు. హాస్టల్ మొత్తం తిరిగినాడు, అసలు వాడికి ఎక్కడ ప్లేసే దొరకలేదు ఎక్కడానికి. సో ఈ హైట్ ఉందన్నమాట గోడ. లోపల నుంచి బయట నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపల నుంచి బయటికి రావాలంటే కష్టము. సో ఏదో తంటాలు పడి ఇటువైపు అయితే వచ్చేసాడు. వీడు రావడంగానే ఇంకా ఫోన్ వచ్చిందనమాట. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టున్నాము. ఆ ఆర్డర్ ఏంటి అనేది మీరు ఓపెన్ చేసినప్పుడు మీరే చూడండి. ఇదన్నమాట మేము ఆర్డర్ పెట్టున్నది గ్యాస్ స్టవ్. సో చాలా బాగా వచ్చింది. సో మా అబ్బాయి అదే అంటున్నాడు, చాలా బాగా వచ్చింది మమ్మీ స్ట్రాంగ్ అనేసి. సో వాడి చేత ఇంకా నేను ఓపెన్ చేయించి రిబ్బన్ కటింగ్ అయితే చేయించాను. సో ఇంక ఇది ఇలా అవుతుండగానే మా అమ్మాయి కాల్ చేసింది. సో మా అమ్మాయి కూడా ఇద్దరు వచ్చేస్తున్నారు ఒకే రోజు. సో ఇంకా నేనైతే ఇంకా అన్నకి ఫోన్ చేశాను అనమాట. ఇంకా గ్యాస్ బిగిస్తారు కదా, ఇంకా వాళ్ళని ఫోన్ చేశాను అనమాట. ఆ అన్న వచ్చి ఫిట్ చేసి ఇచ్చి వెళ్ళారు. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే మాకు ఆ రోజు అక్షయ తృతీయ కూడా ఉండిందనమాట. సో మేమైతే గోల్డ్ అవి కొనాలని మాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవండి. ఆ రోజే కొనాలి, వేసుకోవాలి, నాకైతే అలాంటి సెంటిమెంట్స్ అయితే ఉండవు. సో ఇంకా అదైతే మా ఇంటికి కొత్త వస్తువు వచ్చిందనేసి ఇంక పిల్లలు ఈ విధంగా ప్లాన్ చేసుకొని సో వాళ్ళిద్దరే కలిసి పూజ అయితే చేసి స్టార్ట్ చేశారనమాట. మా ఇద్దరు పిల్లలు మిమ్మల్ని అందరిని అడిగినట్టు చెప్పమన్నారనండి. సో నన్ను అడిగారనమాట ఈ విధంగా, మమ్మీ మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేమిద్దరం అడిగాము అని చెప్పమని చెప్పారనమాట. అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని అడిగినట్టుగా మేము చెప్పాను. సో నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కదండి, ఇంకా అదైతే అడిగారు, నేర్చుకున్నావా మాట్లాడటము, వాయిస్ ఇవ్వటం నేర్చుకున్నావా అని అయితే అడిగాడు మా అబ్బాయి. సో నేను మా పిల్లలు వల్లనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. వాళ్ళే నా వెనకుండి తోడుండి నాకైతే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే మా అమ్మాయి అయితే పూజ చేసి, ఫస్ట్ ఏ పూజ చేసినా మనం గణపతితో స్టార్ట్ చేస్తాం కదా. సో మేము గణపతిని అయితే ఇక్కడ పెట్టి పూజ అయితే చేసామన్నమాట. ఫస్ట్ పాలు పొంగించాలి కాబట్టి పాలు 3 పొంగులు వచ్చేదాకా ఉండి పాలు పొంగించాము. సో మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇలా 4 బర్నర్ స్టవ్ కొనాలని. సో కుదరలేదు, ఇన్ని రోజులు కుదిరిందనమాట. సో అదే పాలలో ఇంకా సేమియా వేసి అమ్మాయి స్వీట్ చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టింది. సో ఇదే అన్నమాట మా అక్షయ తృతీయ పండుగ. ఆ గణపతితో ఇలా చేసుకున్నాము. కొత్త బంగారం లేకపోయినా మాకు బాధ లేదు, కానీ కొత్త స్టవ్ అయితే మా ఇంటికి వచ్చింది. మాకు అదే ఓ పెద్ద బంగారం అన్నమాట. సో మా అమ్మాయి అయితే ఈ విధంగా దేవుడికి నైవేద్యం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసుకొని, ఫస్ట్ టైం స్టవ్ మీద స్వీట్ చేయాలని పాయసం చేసుకొని గులాబ్ జామున్ అయితే చేసాము. కిరణ్కి అయితే జామున్ చాలా ఇష్టంగా తింటాడు. మేము వాడు తినమని చెప్పి మేము చెప్తే వీడు బయట వచ్చి కోతులకి అన్నీ ఒక్కొక్కటి మొత్తం తెచ్చి మొత్తం ఖాళీ చేసాడు. మొత్తం తెచ్చి ఇచ్చేసాడు అనమాట. ఆ రోజు నైట్ టీవీలో ఓల్డ్ ఫిలిం వేసింటే చూస్తున్నాడు, దానవీర సూరకర్ణ. ఇలాంటి స్టోరీస్ అయితే చూడడానికి అయితే చాలా ఇష్టపడుతుంటాడు మా అబ్బాయి.
సో వీటి దగ్గర అయితే నావెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అవి ఎక్కువగా చదువుతూ ఉంటాడు. సో నేను ఎప్పుడైనా ఒకరోజు నెక్స్ట్ వీడియోలో అనేది నేను వాడి దగ్గర ఏం బుక్స్ ఉన్నాయనేది మీకు తప్పకుండా చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.